ఇష్యూ వచ్చేటప్పటికి భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ, వారిద్దరిపై మంత్రుల ఫిర్యాదులను పట్టించుకొని సీఎం తన ఘోర వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం, తిరుపతి ఈస్ట్ డీఎస్పీ టీటీడీ విజిలెన్స్ డీఎస్పీలపై చర్యలు శూన్యం, త్వరలో టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీకి రంగం సిద్ధం, తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులకు సహకరించని సివిఎస్ఓ శ్రీధర్పై ప్రభుత్వం బదిలీ వేటు, ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ గప్చుప్, బీఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎం బాబు బ్రేకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పవన్ వర్సెస్ టీటీడీ చైర్మన్ అంటూ తిరుపతి తొక్కిసలాటపై పవన్కి టీటీడీ చైర్మన్ కౌంటర్, టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలని డిప్యూటీ సీఎం పవన్, ఎవరో చెప్తే క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారంటే ఎద్దేవా, ఆ తర్వాత మాట మార్చి పవన్ ఉద్దేశించి మాట్లాడలేదని బుకాయింపు, కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఇదంతా జరిగిందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంటే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గప్చుప్ అని ఒక అబద్ధాన్ని రాశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ గప్చుప్ అయ్యాడు? పవన్ కళ్యాణ్ నిన్న మళ్ళీ మాట్లాడిన తర్వాతన బీఆర్ నాయుడు గారు ఆ మాటని మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి క్షమాపణ చెప్పడం, ముందు ప్రెస్ నోటు ఆ తర్వాత క్షమాపణ అధికారిక ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది కదా. దాన్ని డైవర్ట్ చేసేసి పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గా తీసుకెళ్లారు వీళ్ళు. లేకపోతే